Garuda Express, an international courier service. జీఎస్టీ ఎఫెక్టుతో వినియోగదారులకు ఈ-కామర్స్ సంస్థలు డిస్కౌంట్ ఇస్తున్నాయి. జీఎస్టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకునేందుకు రిటైలర్స్ భారీ డిస్కౌంట్లకు తెరతీశాయి. గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులో వస్తున్నాయి. దాదాపు 20-40% డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చే నాటికే గృహోపకరణాలను, టీవీలను డిస్కౌంట్లపై విక్రయించేందుకు గాను ఈ-కామర్స్ సంస్థలు రంగం సిద్ధం చేశాయి. దాదాపుగా 20-40% డిస్కౌంట్ లభిస్తోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయదారులు వారి సరుకులను జూలై 1వ తేదీ నాటికి విక్రయించుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్టీ అమలు కారణంగా ఈ రిటైలర్స్కు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ నష్టాలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించి సరుకును ఖాళీ చేసుకోవాలని చూస్తున్నారు. టీవీలు, ఫ్రిడ్జ్లపై ఆఫర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లు, వాషింగ్ మిషన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో వీటి ధరలు బాగా తగ్గాయి. డిస్కౌంట్ అనేది సరుకు విక్రయించే రిటైలర్పై ఆధారపడి ఉంటుంది. రిటైలర్లు ఒక వస్తువు రిటైల్ ధర సాధారణంగా 10-15% ఇస్తారు. కానీ జీఎస్టీ పుణ్యాన ఈ డిస్కౌంట్ సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్కు 3 రెట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. మే నెలకు ముందు కొనుగోలు చేసి ఇంకా విక్రయించని వస్తువులపై 6% నష్టాలు రావచ్చని అంచనా. ఇక ఏడాది పాత సరుకుపై 14% వరకు నష్టాలు తప్పవని తెలిపారు. రిటైలర్లు తమ స్టాక్ మొత్తాన్ని నగదులోకి మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోట్లాది రూపాయల పాత సరుకు పలు లూర్జ్ కన్సూమర్ ఎలక్ట్రానిక్ రిటైలర్స్ చైన్స్ 100 కోట్లకు పైగా పాత సరుకును కలిగి ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆయా రిటైలర్ల మార్జిన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు.